నమస్తే. తెలంగాణలో ఒక బర్నింగ్ టాపిక్ నడుస్తూ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర వ్యాఖ్యలతోటి మొదలైన ఆ వివాదం తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి. వాదోపవాదాలు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి పోయింది. అయితే ఈ అంశం గురించి మాట్లాడుతున్నటువంటి ఆస్మా నిరుద్యోగి మనకందరికి తెలిసిన అంశమే. ఆమెకు కూడా చాలా కామెంట్లు, ఆమె ఆమె వ్యక్తిగతంగా ఆమెపై దాడి చేస్తున్నట్లు మనకు కూడా తెలుస్తుంది. ఒకసారి అడుగుదాం ఆమెను, మీ వ్యక్తిగతంగా ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది, అసలు మీరు ఎందుకు స్పందించరు? అయితే ఒక అంశం ఏముందంటే, మీరు పవన్ కళ్యాణ్ను తమ్ముడు అని ఎందుకు అంటున్నారు అసలు? ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే వాస్తవానికి మేము ప్రెస్ మీట్‌లో కూర్చున్నాం. అయితే ఏపీకి సంబంధించిన ఒక ఆయన వచ్చి మనమిద్దరం మనము అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్న అదే సోమాజిగూడలో. అయితే మనము అన్న తమ్ముళ్ళ లెక్క కలిసి ఉండాలి సోదర భావంతోటి. మీరు అనవసరంగా విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అది ఇది అని మాట్లాడేసరికి, సరే తెలంగాణ ఎప్పటికైనా అన్ననే, మీరు ఎప్పటికైనా తమ్ముడే. ఎందుకంటే తమ్ముడు సినిమా తీసిర్రు కదా ఆయన, కాబట్టి నేను తమ్ముడు అని మాట్లాడాల్సి వచ్చింది. ఇంకొకటి దాంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఆయన మోహన్ బాబు గారిని 74 ఏండ్లు ఉన్న మోహన్ బాబు గారిని తమ్ముడు అని సంబోధించవచ్చు. నేను మర్యాదగా నేను కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే తప్పేముంది? తప్పేముంది దాంట్లో? తమ్ముడు అనే అన్నా కదా, నేను ఇంకో మాట అయితే అనలేదు కదా. తమ్ముడు అన్న అంటే తప్పేముంది చెప్పండి? ఎట్లా దాన్ని తప్పుగా చూస్తున్నారు? అంటే ఇప్పుడు మీ వయసు చాలా చిన్నది, ఆయన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, వెటకారం కాదా అది? ఇప్పుడు ఆయన వెటకారంగా మాట్లాడిరా మరి? ఆయన మోహన్ బాబు గారిని వెటకారం చేసినట్లు ఉంటే నేను కూడా ఈయనని వెటకారంగా మాట్లాడినట్టే. వెటకారంగా మాట్లాడిన తమ్ముడనే అన్న కదా, ఇంకో మాట అయితే అనలేదు కదా. ఇప్పుడు అక్కడ మా అస్తిత్వవాదానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు మా అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మేము ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడినాం. దాంట్లో తమ్ముడనే సంబోధించిన. నేను అంతకు మించి ఆయనని ఎక్కువ ఏం తిట్టలే. తర్వాత జరిగిందేంది మరి? తర్వాత నా మీద జరిగిందేంది? తమ్ముడు అనే పదానికి మీరు ఎన్ని వ్యక్తిగత దూషణలు చేసిర్రు? జన సైనికులు ఎన్ని వ్యక్తిగత దూషణలు చేసిర్రు చెప్పండి? మా అస్తిత్వాన్ని దెబ్బతీషన్లు మీడియా ముందు చెప్పేవేనా, చెప్పనివే? ఇక చెప్పేవేనా అంటే నా నోటి నుంచి నేను చెప్పడం అయితే కష్టము. కానీ చాలా ఘోరంగా అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన చెప్పలేం. నోటి నుంచి అయితే చెప్పలేం. ఎందుకంటే మనకు సంస్కారం అడ్డొస్తుంది. మేము అమ్మాయిలము చెప్పలేం. ఎందుకంటే గిట్లనే ఇప్పుడు అమరవీరుడి భార్య ఆమె చదువుకోలేదు కాబట్టి ఆమెని 100 రూపాయలకి తాగుబోతూ 100 రూపాయలకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది అని చెప్పేసి ఆమె మీద అబండాలు వేసారు. ఇప్పుడు పూలమ్మ ఆమె మీద. ఇప్పుడు నా మీద అంటే ఇప్పుడు మేము చదువుకున్నాము, ఖచ్చితంగా ఇలాంటివి ఖండిస్తాం కాబట్టి. జన సైనికులు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం రాజకీయాల్లో, ఈ చెప్పులతోటి కొట్టుడు ఏంది అనేది ప్రశ్న. ఓకే, చెప్పులతోన కొట్టుడు ఏంది అని అంటే, మీరు ఇక్కడ అమరవీరుల కుటుంబాలను అవమానించారు కదా, అవమానించేటట్టు మాట్లాడారు కదా. ప్రెస్ మీట్ పెట్టి మేము ఎవరిని వ్యక్తిగత దూషణలు చేయలేదు, వాస్తవానికి చేయలేదు. ఇంకొకటి అందరం కూడా ఏం మాట్లాడినామంటే, మీరు చేసేది తప్పు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసులు పెట్టడంతో ఈ ఫైట్ స్టార్ట్ అయింది. కేసులు పెట్టకుంటే కాకపోతుండే కదా. మా అయితే మాటలు అనుకొని అక్కడికి ముగిసేది వివాదం. కానీ ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత, మన తెలంగాణ బిడ్డ మీద ఎఫ్ఐఆర్లు అయిన తర్వాత మనం ఎట్లా ఊకుంటాం? మళ్ళీ ఇది రిపీటెడ్గా జరుగుతుంది. కేవీఆర్ అన్న పైన ఇలాగనే జరిగింది, 3rd డిగ్రీ అక్కడైతే. తర్వాత మీడియా పైన ఈ మహా న్యూస్ వీళ్ళు కూడా ఇట్లా చేసిర్రు. ఇట్లా మీడియా పైన కూడా దాడి చేసి, ఇట్లా కేవీఆర్ అన్న పైన దాడి చేసి, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన దాడి చేసి, ఇట్లా ఎంతమంది పైన దాడి చేస్తారు? ఎంతమంది పైన ప్రశ్నించినందుకు ఆఖరికి ఇప్పుడు రగన్న ఛానల్ మీద కూడా దాడి కేసులు చేసిర్రు. ఇప్పుడు పృథ్వన్న కుటుంబం పైన, నా పైన, పాశమంకుల పైన, ఇట్లా అందరిపైన దాడులు చేస్తున్నారు. అంటే ప్రశ్నిస్తే తప్పు ఏంది? ఎన్ని రోజులు ఇట్లా నడవాలి? అంటే ఇట్లా నలుగురం వచ్చి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినాం కాబట్టి నలుగురు మీద దూషణలు చేసిరు. మాకు కూడా ఇప్పుడే అర్థమవుతుంది. వాళ్ళ వర్షన్ ఏంటంటే, వ్యక్తులపై దాడిని వ్యవస్థపై దాడిగా చూడడం ఏంది, దీన్ని తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ ముడిపెట్టిండ్రు, ఎన్నాళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ బతుకుతారు అనే ప్రశ్న వాళ్ళు లేవనెత్తుతున్నారు. ఖచ్చితంగా కదా. ఇప్పుడు అస్తిత్వం పైన కాకపోతే దేనిపైన దాడి అనుకోవాలో చెప్పండి? ఇప్పుడు ఆంధ్ర పోలీస్ ఇక్కడికి వచ్చినంత ధైర్యంగా మన తెలంగాణ పోలీసులు అక్కడ పోయి దాడి చేస్తారా చెప్పండి? 3rd డిగ్రీ చేయగలుగుతారా? మనకి ఇంకా సంస్కారం అడ్డొస్తుంది, మనం చేయము. మరి వాళ్ళెందుకు మన వాళ్ళ పైన చేస్తున్నారు? మరి ఇది అస్తిత్వవాదం కాకపోతే ఇంకేంది? మన భాష పైన ఎగతాళి చేస్తారు, మన సంస్కృతి పైన ఎగతాళి చేస్తారు. ఇన్ని చేసినాక అస్తిత్వం పైన దాడి కాకపోతే వ్యక్తుల పైన దాడి అయితే ఒక వ్యక్తి పైన అవుతుంది, ఇద్దరి పైన అవుతుంది. వెంటనే వెంటబడి మనల్ని తరుముకుంటే ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఇదొక్కటేనా అస్తిత్వ దాడి అనేది? కేవలం ఒక కేవీఆర్ అన్న,
ఒక నాగేశ్వరరావు సార్, ఒక అస్మనో, ఒక పృథ్వన్ననో ఇట్లా మేమేమైతే తట్టుకునేటోళ్ళం. ఆఖరికి ప్రాణం లేని విగ్రహాలు కూడా ఇక్కడ తాండవం ఆడుతున్నాయి. అవునా కాదా? ఇప్పుడు ప్రాణం లేని విగ్రహాలకు కూడా ఇక్కడ వాళ్ళు ప్లేస్ కల్పించి వాళ్ళే దగ్గరుండి మరి వాళ్ళ పార్టీ ఏదో కూడా వాళ్ళు మర్చిపోయి టీడీపీ పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఒక విగ్రహాలు ఇట్లా వ్యక్తిగత దూషణలు ఇవన్నీ కలుపుకుంటే అస్తిత్వవాదం కాకపోతే ఇంకేంది? ఇంకా ఇప్పటికీ హైదరాబాదు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఎందుకుంది? ఫిలిం నగర్ కానీ జూబ్లీ హిల్స్ కానీ ఇప్పటికీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఎందుకున్నాయి? ఆంధ్ర వాళ్ళు వచ్చిండ్రని విమర్శిస్తున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది కూడా వచ్చిన్నారు, మేము కూడా ఉన్నాం, ఏంది దాని తప్పే ఉందని. వాళ్ళు బతకడానికి వస్తున్నారు, ఇంత బతికి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు అట్లా కాదు, వచ్చిర్రు కబ్జా చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు మనతో కలిసి ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కలిసి ఉన్నారు. ఇక్కడ చాలా భూములు కబ్జా చేసుకొని ఇక్కడ మన అస్తిత్వాన్ని దెబ్బకొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఇప్పటికీ మనం హైదరాబాద్లో ఉంటున్నాం, కానీ ఇక్కడ చాలా స్థలాలు కానీ కబ్జా చేసుకున్న ప్లేసులు కానీ వాళ్ళవే ఉన్నాయి. ఇప్పుడు కోడి చెరువు అని కూడా ఏదో వచ్చింది కదా మీడియాలో, దాని గురించి ఏం స్పందిస్తారు? ఎందుకు ప్రభుత్వం కూడా ఎందుకు దానిపై ఏం మాట్లాడలేదు? హైడ్రా కానీ ఇప్పుడు ఇది మాట్లాడాల్సింది ఎవరు? ఫస్ట్ హైడ్రా రంగనాథం గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. కానీ వాళ్ళిద్దరు మౌనం వహిస్తున్నారంటే ఒక బఫరింగ్ జోన్లో ఉన్న ఒక ప్లేస్ ఆయన హ్యాండ్ ఓవర్లోకి ఎట్లా వెళ్ళింది? ఎట్లా మీరు అసలు ఎట్లా మీరు ఆయన ఎట్లా కొనుక్కున్నాడు? ఇప్పుడు చాలా కోట్ల రూపాయలు ఆయన దానంగా ఇస్తున్నాడు తెలంగాణకి, వరదల సమయంలో కోట్ల రూపాయలు ఇస్తున్నాడు అంటే ఇప్పుడు అవన్నీ కనిపిస్తున్నాయి. కానీ కనిపించకుండా ఈ కోట్ల కబ్జాలు జరుగుతున్నాయి కదా, వీటికి సమాధానం ఏంది? చారణ కోడికి బారన్న మసాలా పెట్టినట్టే కదా, చారణ పెడుతున్నారు, బారన్న గుంజుతున్నాడు. ఎక్కడ ఉంది చెప్పండి న్యాయం? ఇక్కడ కబ్జా కాదు, లీగల్ గా మేము కొన్నాం, అది వ్యవసాయం చేసుకుంటున్నాం, ఎలాంటి నిర్మాణాలు చేయలేదు అనేది వాళ్ళ వర్షన్. ఇప్పుడు వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నాం, అక్కడ మేము పంటలు కూడా పండిస్తున్నాం అన్నారు. ఏ పంట పండిస్తున్నారో ఆధారాలతో సహా బయట పెట్టండి. ఇప్పుడు అది బఫరింగ్ జోన్లో ఉందని చెప్పేసి మీ తొలి వెలుగులోనే వచ్చింది, నేను స్వయంగా చూసిన. అది ఆ కేసు డీల్ చేసినందుకు రగన్న మీద కూడా కేసు పెట్టిరు, అక్కడ ప్రశ్నించినందుకు. అట్లాంటప్పుడు అక్కడ ఏ పంట పండుతుందో చెప్పండి. బంగారం పండుతుందా, పత్తి పండుతుందా, వరి పండుతుందా, జొన్న పండుతుందా, ఏం పండుతుందో చెప్పండి కదా. ఇప్పటికీ నీళ్లు పారుతున్నాయి, చెరువు ప్లేసే అది, చెరువులోనే బఫరింగ్ జోన్లో ఉందని అందరు చెప్తుంటే లేదు పంటలు పండిస్తున్నామంటే అక్కడ వ్యవసాయం చేసే రైతు ఎవరు? మరి ఎవరిని బట్టి వ్యవసాయం చేస్తున్నారో నిరూపించండి. ఆధారాలు లేనిదే మేము నమ్మం, ఆధారాలు చూపించండి. గతంలో హైడ్రా రంగనాథ్ మాట్లాడిన మాటలు వాళ్ళు బాగా సర్క్యులర్ చేస్తున్నారు. శిఖం సంబంధించి అది పంట పండించుకోవచ్చు, అంటే వాటర్ లేనప్పుడు అందులో భాగమే అది వ్యవసాయం చేసుకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు కూడా లీగల్గా. అందులో భాగంగా కొనుక్కున్నాడుగా, తప్పే ఉందనేది వాళ్ళు బాగా సర్కిల్ చేస్తున్నారు పాత వీడియోలు. అంటే చెరువులు అనేవి ఒక ఊరికి సంబంధించి చాలా చెరువులు ఉంటాయి. అంటే ఈ చెరువులు ఎవరైనా కొనుక్కోవచ్చా? ఎవరైనా అక్కడ ఇండ్లు కట్టుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు. నాకు తెలిసి చెరువులు అనేవి చాలా వ్యవసాయ క్షేత్రాలకి నీరు అందించేవి, కానీ ఈ నీరుని ఖాళీ చేసి కూడా చెరువులోనే వ్యవసాయం చేసుకునే పద్ధతిని ఒక రేవంత్ రెడ్డి గారు, రంగనాథం గారే వీళ్ళే కనిపెట్టిరని నేను అనుకుంటున్నాను. ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే చెరబట్టిన చెరువులను చెర నుంచి విడిపిస్తున్నాం, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు చెరబట్టిన చెరువులని మేము తీర్చిదిద్దుతున్నాం అంటే అక్కడ సుందరీకరణలు చేయాలి కదా. ఇప్పుడు ఆయనకి అసలు చెరువు ప్లేస్ని కబ్జా చేసి ఆయన కమ్మి వ్యవసాయం చేస్తున్నామని అంటే ఎట్లా నమ్మాలి? ఇట్లా ఎన్ని చెరువులు అమ్ముతున్నారు మీరు? తెలంగాణలో చాలా ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉంటుంది. ఇట్లా ఎన్ని చెరువులు అమ్ముతున్నారు? అక్కడ ఒక చెరువు బయటపడ్డది, ఇప్పుడు మా ఊరికి కూడా ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువును కూడా అమ్మేస్తారా? అది అసలు చెరువులు అనేవి ఎవరికి అమ్మే ప్లేసెస్ కావు కదా. ఎట్లా మీరు చెప్పండి, ఎట్లా అమ్ముతారు చెరువులు? ఎట్లా అమ్ముతారు? రేపు ఇక జూరాల డ్యాము, కోయిల్ సాగర్ డ్యాము అవి కూడా అమ్మేస్తారు. నీళ్లు కాలైనప్పుడు వ్యవసాయం చేసుకోండి అని అవి కూడా అమ్మేస్తారు. ఇక అట్లా ఉంది పరిస్థితి. ఈ కోడి చెరువు అంశాన్ని రఘు గారు ఛానల్లో ఆయన చెప్పాడు. అయితే పేటిఎం, వైసీపీ పేటిఎం ఇట్లా అని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. దీని గురించి ఏం మాట్లాడు? ఇప్పుడు అది కామన్. ఒక సైడ్ నుంచి మనం ప్రశ్నిస్తున్నామంటే అవతల ఆపోజిట్ వ్యక్తి ఏ పార్టీ ఉందో ఆ పార్టీని వేయడం మనకి చూస్తున్నాము. తెలంగాణలో చూసినాము, ఇప్పుడు ఏపీలో కూడా చూస్తున్నాము. నన్నైనా అట్లే అన్నారు. ఇదంతా కామను. పేటిఎం అంటున్నారా? పేటిఎం అంటారు, వైఎస్ఆర్సీపీ జగన్ నుంచి వీళ్ళు సపోర్టర్స్ అని చెప్పేసి నన్ను కూడా అట్లే అంటున్నారు. అసలు ఏందన్నా, ఎంత తీసుకుంటాము మనము? మన అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మనం ఉన్నాము. అసలు నీళ్లు, నిధులు, నియామకాలు అని మనం అనుకుంటే ఇది మొత్తానికే మన అస్తిత్వానికే దెబ్బపడేటట్టుంది. ఫస్ట్ మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, తెలంగాణని కాపాడుకోవాలి. ఈ ప్రయత్నంలో భాగంగానే మేము ముందుకు వచ్చినాం. కానీ ఏం పేటిఎంలు,
మీరు అద్భుతంగా ప్రశ్నించగలుగుతున్నారు నిరుద్యోగుల అంశం కానీ తెలంగాణ అస్తిత్వం దెబ్బతినే క్రమంలో ఇట్లా దాడి చేసే క్రమంలో మీరు అవి నోటితో చెప్పలేరు వాస్తవంగా మీరు ఈ కామెంట్లు ఎందుకు మరి అంత వల్గర్ లాంగ్వేజ్ అసలు మాట్లాడలేము చెప్పలేము కూడా ఏదో 4 గోడల మధ్యలో చెప్పుకునే మాటలను అంత ఘోరంగా ఎందుకు అట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారు కేవలం ప్రశ్నించినందుకేనా వీళ్ళు ప్రశ్నించినందుకే. ఇంకొకటి ఆయన హీరో, ఆయనకు ఫ్యాన్స్ వీళ్ళంతా. ఇంకొకటి వీళ్ళంతా కూటమి, టీడీపీ ప్లస్ జనసేన. అసలు ఈ పెట్టేటోళ్ళు టీడీపీ బ్యాచా జనసేన బ్యాచా కూడా అర్థమవుతలేదు. అసలు వేల కామెంట్స్, వేల వాయిస్ మెసేజ్లు అవన్నీ చెప్పుకొని నిజంగా మా ఇంట్లో వాళ్ళు కూడా తిట్టలే, మా తల్లిదండ్రులతో కూడా మేము ఆ తిట్లు తినలే, అసలు తోటి స్నేహితులతో కూడా ఆ మాటలు అనిపించుకోలే. కానీ ఫస్ట్ టైం జీవితంలో ఇంత వల్గర్గా తిడతారా, ఇంత వల్గర్గా మాట్లాడతారా మనుషులు, అసలు వీళ్ళు మనుషులేనా, అసలు వీళ్ళు మనుషులకే పుట్టిరా అనే క్వశ్చన్ నాకు వస్తుంది. అసలు ఎంత దారుణం అంటే అసలు ఈ మాటలు బయట చెప్పుకోలేము. అసలు నిజంగా నా ఇన్స్టా ఐడి చూసి చూడండి, ఓపెన్ చేసి ఘోరం అసలు అంత ట్రోల్ చేస్తున్నారు. నన్నే కాదు, ఏ ఉద్యమకారులు వచ్చినా వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలని, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి అంతా ఇట్లా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు అమరవీరుడి భార్య ఇప్పుడు వాళ్ళ భర్త చనిపోయిన బాధలో ఆమె బయటకు వచ్చి కొట్లాడుతుంటే, అవును మరి అస్తిత్వం జోలికి వస్తే ఇంకా చాలామంది వస్తారు. అంటే ఆ అంశానికి సంబంధించి ఏంటంటే ఆమె ఏది తెలంగాణ కోసం చనిపోలేదు ఆయన ఇవి తిడితే చనిపోయింది అని చెప్తా ఉన్నారు. అంటే వస్తున్నాయి ఆరోపణలు మరి ఇప్పుడు మనమనాలి ఆ మాట. వాడెవడో అంటే మనం ఎట్లా పడతాం? ఇప్పుడు వాళ్ళు దాటేనికే ఎన్నో నిందలేస్తారు, కానీ మనోళ్ళు ఎవరు అనలేదు కదా. మనోళ్ళు అయితే ఎవరు అంటలేరు కదా. ఆయన ఉద్యమకారుని భార్యనే అని మనం కూడా అంటున్నాము. ఆ వీడియోలు కూడా రాబోతున్నాయి, వాళ్ళ నిజ జీవితం కూడా బయట పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అమరవీరులే, వాళ్ళ అమరవీరుల కుటుంబాలకు మనం అండగానే ఉండాలి. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? ఈ అంశానికి నేనైతే లీగల్గానే వెళ్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరెవరైతే ఇంత వల్గర్గా కామెంట్స్ పెట్టిరో ఈ ప్రతి ఒక్క కామెంట్కి సమాధానం చెప్తాము ఖచ్చితంగా. మేము తెలంగాణ బిడ్డలం, ఏమనుకుంటారో గిట్లా కామెంట్స్ పెడితే భయపడి ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చుంటారు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మాకు పోరాట పటిమ ఎక్కువ ఉంటుంది. మాది తెలంగాణ ఆడబిడ్డలం మేము. మరో ఝాన్సీ లక్ష్మీబాయిని, మరో రుద్రమ్మని, మరో చాకలైలమ్మని మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ. వ్యక్తులపై దాడి కాదు, తెలంగాణ అస్తిత్వంపై దాడి అని ఆస్మా గారు చెప్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.